హలో ఎన్ఎస్టార్స్, అందరికీ నమస్కారం. నేను మీ నందుశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నందిని స్టూడియో. లాస్ట్ ఎపిసోడ్లో మనము శ్రీకృష్ణుని చిలిపి లీలలు కొన్ని భాగాలు చూసాము. మరియు యమలార్జున చెట్టు గురించి చెప్పాను కదా, దాని వివరాలు ఈ వీడియోలో డీప్గా చూద్దాం. కృష్ణుడు తన శక్తిని ఉపయోగించి అతను చెట్లు మధ్య ఉన్న తాడును బలంగా లాగాడు. అప్పుడు ఆ వృక్షాల నుండి ఇద్దరు ప్రత్యక్షం అయ్యారు. వాళ్ళు ఇలా చెప్పారు: ప్రభువా, నా పేరు నలకుబారుడు. ఇతను మా అన్నయ్య మణిగ్రీవుడు. మేము పాపాత్ములం. మా ఐశ్వర్యం పొగురుతో చాలా గర్వపడాము. అందువల్ల నారదముని మమ్మల్ని శపించి ఇలా చెప్పారు: మీరిద్దరూ శ్రీ విష్ణు భగవాని దయతోనే విముక్తి పొందాలని చెప్పి మమ్మల్ని 2 వృక్షాలుగా మార్చేశారు. అది ఇప్పుడు విముక్తి అయ్యింది. మాకు విముక్తి కలిగించినందుకు మీకు మా కృతజ్ఞతలు. ఇకపైన మేమెప్పుడూ గర్వపడము. మేమెప్పుడూ మీకు రుణపడి ఉంటాము అని కృష్ణునికి ధన్యవాదాలు తెలిపి ఆకాశంలో ఉల్లాసంగా ఎగిరిపోయారు. ఇదే వాళ్ళు వృక్షాలుగా మారినందుకు కారణం. ఇప్పుడు మనము కంసుడు ఇంకొక భయంకరమైన రాక్షసును పంపాడు. ఆ రాక్షసుడు గురించి చూద్దాం రండి. ఎపిసోడ్ 4, శకటాసుర సంహారం. బృందావనంలో సంతోషకరమైన ఉత్సవం. పూతన వధ తరువాత బృందావనంలో ఉన్న ప్రజలందరూ ఆనందంలో మునిగిపోయారు. మన కృష్ణుడు భగవంతుడే. ఒక చిన్న బిడ్డ ఒక భీకర రాక్షసిని ఎలా సంహరించగలడు అని ప్రజలందరూ చెబుతున్నారు. అందరూ నందమహారాజుని, యశోదమ్మని అభినందిస్తూ వారి ఇంట్లో ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజు కృష్ణుని ప్రత్యేక పూజ జరిగింది. మంత్రాల యాగం, హారతులు, గోవుల ఘోషణ మధ్య నందగోపాలుడు తన కుమారుని ఆరోగ్యం కోసం గొప్ప యాగం నిర్వహించాడు. గ్రామస్తులంతా ఆ ఇంటికి వచ్చి కృష్ణుని ఆశీర్వదించారు. ఇలా పూజలు అమోఘంగా జరిగింది. ఆ రోజంతా ఉత్సవాలతో అలసిపోయిన కృష్ణుని యశోద ప్రేమగా ముద్దు పెడుతూ తన ఇంటి వద్ద ఉన్న లాగుబండి కింద పడుకోబెట్టి కొద్దిసేపు ఆడుకో నాన్నా అని చెప్పి వెళ్ళింది. అప్పుడు ఇంటి బయట శకటాసురుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు ఎవరో తెలుసా? శకటాసురుడు కంసుడు పంపిన మరొక్క రాక్షసుడు. కృష్ణుని చంపడానికి వచ్చాడు. వీడు ఒక బలమైన శక్తివంతుడు. వీణ్ణి తన శక్తి పొగురు వల్ల అనేక అధర్మమైన దారిలో వెళ్ళేవాడు. దీన్ని చూడలేక ఒక మహర్షి వీణ్ణి శరీరం లేని జీవుడిగా శపించాడు. అప్పుడు ఈ రాక్షసుడు నేను ఎలా వీణ్ణి చంపగలను అని ప్లాన్ వేశాడు. ఈరోజు ఎలాగైనా కృష్ణుని అంతం చేస్తా అని అతను తనలో తాను నవ్వుకున్నాడు. ఎవరూ లేని సమయం చూసి వాడు శరీరం లేని గాలిలా ఆ లాగు బండి లోపల దూరాడు. తన బలం వల్ల ఆ బండిని గట్టిగా ప్రెస్ చేశాడు. అలా చేయడం వల్ల ఆ బండి చక్రాలు మట్టి కింద లోతుగా వెళ్ళిపోయింది. అప్పుడు చిన్ని కృష్ణుడు కాలు ఆ బండి తాకిన వెంటనే ఆ బండి ముక్కలుగా అయ్యింది. అప్పుడు ఆ రాక్షసునికి శాపం విముక్తి పొందుతుంది. వాడు మంటల్లో కాలిపోతూ మాయమైపోతాడు. బండి పగిలిన శబ్దం విని అందరూ పరిగెడుతూ వచ్చి ఆశ్చర్యపోయారు. ప్రజలందరూ ఏం జరిగింది అని అరిచారు. వీళ్ళు చూసింది కేవలం విరిగిన బండి ముక్కలు, కానీ శకటాసురుని శరీరం ఎక్కడా లేదు. కృష్ణుడు అక్కడే చిన్నగా నవ్వుతూ యశోదమ్మ దగ్గరికి చేరాడు. అందరూ మరింత ఆశ్చర్యపోయారు. ఈ బిడ్డ అసాధారణమైన శక్తితో పుట్టాడు. దేవతల రక్షణ ఉన్న ఈ బిడ్డ భూమికి వరం అని ప్రజలు చెప్పారు.
యశోదమ్మ భయంతో తన బిడ్డను ఎత్తుకుంది. ఎంత పొంచి ఉన్నా ప్రమాదం అని అనుకుంటూ కృష్ణ నిన్ను ఏదో కాపాడింది అని చెప్పింది. ఆమె దేవులుని నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతూ కృష్ణుని ఇంటి లోపలికి తీసుకువెళ్ళింది. కానీ ఆమెకు తెలియదు ఈ చిన్న బిడ్డని ఎవరు కాపాడుతున్నారో. ఇంతటికి కంసుని ఆవేశం ఆగలేదు, మరింత ఘోరంగా తయారయ్యాడు. దీని తరువాత కంసుడు ఏం చేశాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా నేను మిమ్మల్ని ఎపిసోడ్ 5తో మీట్ అవుతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీ నందుశ్రీ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నందిని స్టూడియో.